గోదావరి కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రంతో భేషజాలు లేకుండా చర్చలు జరుపుతామన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టి మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ములుగు జిల్లా దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించారు సీఎం రేవంత్. ఆసియాలోనే రెండో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకలగూడెంలో ఉన్న దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్కతో కలిసి సందర్శించారు. దేవాదుల ఇంటెక్ వెల్, పంప్ హౌస్ పరిశీలించారు. ఇంటెక్ వెల్ తో పాటు గోదావరి నీటి లభ్యతపై చర్చించారు. ఏడాదిలోనే పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం. రాబోయే 2 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత సర్కార్ 10 ఏళ్లలో 960 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు నీటి గొడవ ఉండేది కాదన్నారు. ఒక్క ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు చేసి మిగతావి పట్టించుకోలేదన్నారు. దాంతో సాగునీటి ప్రాజెక్టులు 70% పూర్తయినా ఇప్పుడు నిధుల కొరతతో ఆగిపోయాయన్నారు రేవంత్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నిధులు పుష్కలంగా ఉన్నాయి. చిత్తశుద్ధితోని ప్రాజెక్టులను పూర్తి చేసినుంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు గోదావరి నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను మనము ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేసుకొని 967 టీఎంసీలను మనము వినియోగంలోకి తెచ్చుకొని ఉంటే ఈనాడు వరద జలాల మీద కూడా మనం వాటా అడిగి వరద జలాలకు కూడా అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడానికి అవకాశం ఉండే. తెలంగాణ నీటి హక్కులు సంపూర్ణంగా కాపాడుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి, కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన నీటి హక్కులను దక్కించుకుంటామన్నారు. ఈ విషయంలో ఎవ్వరికీ ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు జరుపుతామని చెప్పారు సీఎం. ఈరోజు మేము వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం, మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. గోదావరి, కృష్ణా నదీ జలాల వివాదంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చిద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్పై కేసీఆర్, హరీష్ రావుతో తమ ప్రభుత్వం చర్చకు సిద్ధమన్నారు. అంతేకాని నీటి హక్కులపై కేసీఆర్, హరీష్ చౌకబారు రాజకీయాలు చేయొద్దన్నారు. 2 ఏళ్లుగా కాళేశ్వరం నుంచి చుక్క నీటిని ఎత్తిపోయకుండా దేశంలోనే అత్యధికంగా వరి పండించామన్నారు సీఎం. 2 సంవత్సరాలు మేము వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోయినా భారతదేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఈ 2 సంవత్సరాలు 4 పంటలు మనమే మొదటి స్థానంలో ఉన్నాం. గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. ఇతరులు తరలించుకోవడానికి మీరు సహకరిస్తున్నారు, మీరే వాళ్లకు నీళ్ళన్నీ వదులుతుండ్రు అని ఇట్లాంటి చౌకబారు ఆరోపణలతోని ఏమీ ప్రయోజనం లేదు. నేను సూచన చేస్తున్నా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, దయచేసి చౌకబారు విమర్శల వల్ల తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయకండి. జూన్ 2 లోపల భూసేకరణ కోసం 600 కోట్లు మంజూరు చేస్తామన్నారు సీఎం రేవంత్. నెల లోపల దేవాదుల పంపు రిపేరు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల భూసేకరణకు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రామప్ప చెరువు నుంచి జంపన్నవాగుకు నీరు అందించే ప్రణాళికపైన నివేదిక ఇవ్వాలని సూచించారు. కంప్లీట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థూలంగా నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికాలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఏ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వాన లేఖను పంపించారు. మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్లోనే ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సింపోజియంలో ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్యూట్ పవర్, ఇంపాక్ట్ ఆన్ లివబిలిటీ అండ్ వర్క్ ఫోర్స్ అనే ప్యానెల్లో ప్రసంగించాలని ఇన్విటేషన్ పంపారు. ఈ సెషన్లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూటర్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది.